కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న నీట్ రీ ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం విధించింది. జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాక్సెస్ ని నిషేధించింది. అదేవిధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్ లోని ఎడిట్ ఆఫ్ అని తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ఈ పరీక్ష కోసం ఇదివరకే నీట్ కీలక వెసులుబాటును కల్పించింది. నీట్ రీసెట్ కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష సమయాన్ని పెంచడంతో పాటు బుక్లెట్లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు పెంచింది. పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రశ్నపత్రాల తరలింపునకు విమానాలను వాడింది. ఒక పరీక్షా పత్రాల కోసం విమాన సేవలను వినియోగించుకోవడం దేశంలోనే ఇది తొలిసారి. నీట్ ఎగ్జామ్ మే 3న జరగాల్సి ఉండగా అంతకంటే ముందే పేపర్ లీక్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో మే 12న ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. రాజస్థాన్లోని జామ్వా రామ్గఢ్కు చెందిన మంగీలాల్ దినేష్ బివాల్ సోదరులు ఏప్రిల్ 26న గురుగ్రామ్లోని ఓ డాక్టర్ నుంచి 30 లక్షలకు నీట్ పేపర్ను కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్ టౌన్లో నీట్కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్ 29న మరికొందరికి ఈ ప్రశ్న పత్రాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్గఢ్ నుంచే పేపర్ సికార్లోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేష్ కుమార్కు చేరింది. అతడు ఈ పేపర్ను 30,000కు కేరళలోని ఎంబీబీఎస్ విద్యార్థికి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్లో హాస్టల్ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజ్ వ్యవహారం బయటకొచ్చింది. రాకేష్ కుమార్ ఈ పేపర్ను 700 మంది నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లుగా దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు.